ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు అనుదినము ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారు. దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము నుండి 25వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీకు అనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడాలి. విన్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణ మారు మనసు పొందినట్లు సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, మనకి కనిపిస్తున్నటువంటి సత్యాలు కొన్ని చూడాలి. యాకోబు గురించి, ఏసావు గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. యాకోబు ఏసావు అనగానే మనందరికీ బాగా అర్థమవుతుంది కదండి. వారిద్దరూ అన్నదమ్ములు. ఎంత అన్యోన్య సహవాసంగా జీవించేవాళ్ళు, ఎంత ప్రేమ కలిగి జీవించేవాళ్ళండి. వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి బంధం చాలా విలువైనది, చాలా బలమైనది. ఇద్దరూ మంచి పనివాళ్ళు. యాకోబు కూడా మంచిగా కష్టపడేటువంటి శక్తి యాకోబుకు ఉంది. అలాగే ఏసావు కూడా మంచిగా కష్టపడేటువంటి శక్తి ఉంది. యాకోబుకి దేవుడిచ్చినటువంటి తెలివి వేరు, ఏసావుకి దేవుడిచ్చినటువంటి జ్ఞానం వేరు. ఇద్దరూ అన్నదమ్ములు అయినప్పటికీ దేవుని బిడ్డలారా, వారిద్దరూ సంతోషంగా ఆనందంగా జీవించాలనున్నదే తల్లిదండ్రుల యొక్క సదుద్దేశం. రైట్, మంచిది. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఏసావు గురించి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఏసావు పెద్దవాడు, జ్యేష్ఠత్వపు హక్కు కలిగినటువంటి వాడు. చక్కగా పనిచేసి కష్టపడి ఇంటికి వచ్చాడు. చాలా ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో యాకోబు మంచి వంట చేయించున్నాడు, మంచిగా వంట చేయించున్నాడు. చిక్కుడుగాయల కూర వండుతున్నాడు అంటండి యాకోబు. ఏసావుకి చాలా ఆకలేస్తుంది. తమ్ముడు, నాకు మంచి ఆహారం పెట్టమని కోరుతూ ఉన్నాడు ఏసావు యాకోబుని. యాకోబు అంటాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు ఇయ్యి, నేను నీకు ఆహారం పెడతానంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏసావు అంటున్నాడు కదా, ఈ జ్యేష్ఠత్వపు హక్కు నాకెందుకు, నాకు కావలసింది ఆహారం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. జ్యేష్ఠత్వపు హక్కు అనేది చాలా విలువైనది, చాలా బలమైనది, చాలా ఆశీర్వాదకరమైనది అన్న సంగతి ఏసావుకి తెలిసినప్పటికీ ఏసావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దయచేసి గమనించండి. ఈరోజు నీవైనా, నేనైనా, మనమైనా దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి రక్షణ, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చినటువంటి మారు మనసును, దేవుడిచ్చినటువంటి అభిషేకాన్ని ఈ లోక సంబంధమైన దేనికోసం కూడా మనం వినియోగించకూడదు. దేవుడు ఏసావుకి జ్యేష్ఠత్వపు హక్కునిచ్చాడండి. ఆ జ్యేష్ఠత్వపు యొక్క హక్కును తనకి ఆకలి వేసినప్పుడు యాకోబుకి అమ్మేసినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేనికోసం అమ్మేశాడండి? ఓన్లీ ఆహారం కోసం, చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వపు హక్కుని యాకోబుకి అమ్మేశాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించాలి. చిక్కుడుగాయల కూర దేనికి సూచనగా కనబడుతుంది? శరీరాశకు సూచనగా కనబడుతూ ఉంది. శరీర ఆశను నెరవేర్చుకోవడానికి ఏసావు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు దేనికి సూచనగా కనబడుతుందంటే రక్షణకు సూచనగా కనబడుతుంది, అభిషేకానికి సూచనగా కనబడుతుంది, అధికారానికి సూచనగా కనబడుతుంది. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, అభిషేకాన్ని, హక్కును ఓన్లీ శరీర ఆశ కోసం, చిక్కుడుగాయల కూర కోసం అమ్మేశాడండి దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు కదా, నీకు అభిషేకం ఇచ్చాడు కదా, నీకు మారు మనసు ఇచ్చాడు కదా. ఈ లోక సంబంధమైన వాటి కోసం నీవు వాటిని అమ్మేస్తున్నావా? దయచేసి గమనించు. దేవునికి లోబడి ఉండు, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీవు ఏసావు వలె ఉండవద్దు.
జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించవద్దు. దేవునికి లోబడి ఉండు. తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నాయన ఉన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడిలాగిన సహాయం చేయండి. ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును తృణీకరించినట్లు, ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును నాయన అమ్మివేసినట్లు నీ వాక్యం చెప్తుంది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైనా వారికి ఉన్నటువంటి రక్షణ, వారికి ఉన్నటువంటి అభిషేకాన్ని, దేవా నీవు ఇచ్చినటువంటి కృపను పోగొట్టుకుంటే దయచేసి వారిని క్షమించి మరలా వారు అభిషేకాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను, దీవిస్తున్నాను. మీరే కృప చూపి సహాయం చేసి నడిపించున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.